సో గొడవలు మనకు కావాల్సింది ప్రశాంత వాతావరణంలో
ఉత్సాహంగా ఏం చేస్తామంటే అమ్మవారిని అదే టైం తీసుకెళ్తే బాగుంటుంది అనేది మన యొక్క ఏమేమి ఉంటుంది, పంచాయతీ ఉంటుంది, లేదా సంథింగ్ మంత్రులుగా చెప్తూ ఉంటారు. అమ్మవారిని తీసుకెళ్తారు. అదే టైంగా మన రాష్ట్రానికి ఇది అమరావతి అనేది రాజధాని అయిపోయింది. ఈ రాజధాని అనేది మన పక్కన లేదు. ప్లస్ డెలిగేట్స్ వచ్చే టైం కూడా ఎలాంటిదంటే అంతా మార్నింగ్ టైం అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు, ఎట్లా ఉందని చెప్పారు. సో మనకి ఎయిర్పోర్ట్ నుంచి సిటీకే రావాలి, సిటీ నుంచి మళ్ళా ఎయిర్పోర్ట్కే రావాలి. దీనికి ఇంకొక మార్గం అంటూ లేదు. ఇది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి గతంలో మనకి సీఎం గారు వస్తారంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వస్తే దాని భారీ నెలలు 4 మంది బందోబస్తు ఏర్పాటు చేసేవారు. కానీ ఇది అట్లా కాదు. ప్రతి నిత్యం ప్రతిరోజు మన విలేజ్ మీద నుంచే మన సీఎం గారు వెళ్తున్నారు, మన హైకోర్టు చీఫ్ జస్టిస్ వెళ్తున్నారు. టైంలో మన ఊళ్ళో సహనం అనేది ఇంపార్టెంట్. దయచేసి ఇప్పుడు పోలీసు వారు కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాహన పూజ లాస్ట్ టైం చేసినప్పుడు వాహన పూజ మన అన్ని పెట్టుకున్నాం. ఇక్కడ ఉండేది వాళ్ళకి గత చరిత్ర ఏంటంటే ఇక్కడ ఉండేది. కానీ దీన్ని తీసి లాస్ట్ 3 years నుంచి అక్కడ చేయించడం జరిగింది. అక్కడ సర్వీస్ రోడ్లో పెట్టాం. ఎందుకంటే ఎక్కడైతే సర్వీస్ రోడ్లో లైన్గా పెట్టుకుని పూజ చేసుకోవడానికి అది అనుకూలంగా ఉంటుందా ఉందా? ఎందుకంటే ఏపీస్ అవ్వచ్చు, మనం రోడ్డు నిత్యం వెళ్ళిపోయే ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఎవరికైనా సరే అవాంఛనీయ సంఘటనలు కానీ ఇబ్బందులు కానీ కలిగించుకోవాలి ఉండాలి అంటే కంపల్సరీ మనం అక్కడ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక లారీ లెంత్ వచ్చి మనకి ఇక్కడ లెంత్ కాల్ చేసుకుంటే కంపల్సరీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. నేను చూసుకోండి అంటే ఒక సెకండ్ మనకి ఆ ఉన్నా సరే కొంచెం మనకు అమ్మవారికి మనం అక్కడ ఉండాలని చెప్పినట్లయితే మనం సహకరించినట్లయితే అమ్మవారి కరెక్ట్గా దయచేసి రోడ్డు మీద అనేది మనము గత 3 years నుంచి మనకు కోఆపరేట్ చేస్తున్నారు. అందరూ కూడా చేస్తారు. కానీ అదే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్గా మార్నింగ్ డిస్కషన్లో కూడా కూడా ఎస్పెషల్లీ ఈ ట్రాఫిక్ లేదా ఎటువంటి పరిస్థితుల్లో మీరు అక్కడ మీరు చూస్తున్నారో లేదు ఎక్కడ 5 నిమిషాలు పాల్గొంటారు. గ్రామంలో అమ్మవారు గ్రామాల్లో చేసేటప్పుడు కొత్త కమిటీ కానీ ఈవో గారు కానీ ఎండోమెంట్ వారు కానీ ముందుగానే నిర్ణయించి వివాదాలు లేకుండా చేయాలనుకున్నాం. ఎందుకంటే బండి రూట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మాసంలో రావాలని ఒకరంటారు, మాసంలో రావాలని ఒకరంటారు. అట్లా కాకుండా క్లియర్ గా ఈ రూట్ నుంచి ఈ రోడ్డు బండి తిరిగిందని చెప్పేసి పోలీసు వారికి కానీ మీరు కానీ ఒక నిర్ణయం చెప్పేసి అది గుళ్ళో అమలు చేయండి. గుళ్ళో పెడితే ఇబ్బంది లేకుండా వివాదం లేకుండా ఉంటుంది ఎవరికాలకి. ఇప్పుడు ఇందాక కొన్ని మనం 2-3 years ఇంత ముందు కూడా 2-3 years బ్యాక్ రూట్లు కొన్ని మార్చాము పెంచాము. అట్లాగే ఇప్పుడు మన రాము అడిగాడు ఒక రోడ్డు అప్పుడు కొంచెం పెద్ద మరి అతను అదనుకుంటే ఎక్కువ చేయండి. పాత రోజుల్లో తిరిగేది ఏదైనా ప్రాబ్లం అయ్యి అట్లా కానీ ఇబ్బంది ఉంటుందని చెప్పినప్పుడైతే ఆ ఏరియా వాళ్ళకి ఉంటే స్థానికులకు ఎవరు తెలియజేసి ఆలోచన పెద్దలు పెట్టి వివరంగా చెప్పండి. కానీ అందులో మాత్రం వివాదం చేయమండి. వివాదం అయ్యేటప్పుడు కూడా చేయమండి, ఇబ్బంది లేకుండా. అలాగే శానిటైజేషన్ చేసి మీరు ఒక రాంపర్ పంచాయతీనే తీసుకున్నారు కదా, అలాగే ప్రసాంపర్ పంచాయతీలో లేదా ఎంపీ గారికి చెప్పి చుట్టుపక్కల గ్రామ పంచాయతీలో వచ్చి 40,000 సర్టిఫికెట్ని కొంచెం ఎక్కువ మంది పెట్టండి. ఎందుకంటే మీరు పెట్టిన తర్వాత చెప్పేస్తారు అది కాల్చుకున్న అదో ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఈసారి వాటర్ కూడా డిసెంబర్ నెల ఈ ఆఖరికి అధికంగా కాలం పూర్తి చేస్తారు. జనవరి 6వ తారీఖు 5వ తారీఖు మనకు 14వ తారీఖు 18వ తారీఖు 16వ తారీఖు తెప్పొత్తం 18-19 జరుగుతుంది. అప్పటికి వాటర్ పైకి మీరు జలవనరుల శాఖతో మాట్లాడారు. ఇరిగేషన్
ఇరిగేషన్లో మాట్లాడితే ఆ టైం వాటర్ మాట్లాడతారు. మీరు లాస్ట్ టైం కూడా మన వాటర్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఇరిగేషన్తో మాట్లాడారు. లేదు ఇరిగేషన్ నాకు తొందరగా ఎక్కువ నీళ్ళు వదలలేదు. ఎందుకంటే మన స్పెషల్ ఎక్విప్మెంట్ వదిలినా సరే వాళ్ళు కొన్ని వేల ఫీట్ల వరకు నీళ్ళు వదలరు. పూర్తిగా నీళ్ళతో మన కింద మునిగిపోతాయి. నీళ్ళు వదలదు. 5,000 ద్వారా 13,000 ద్వారా ఇది 6,000 ఫీట్ల కాలం. మనకి 3,000 ఫీట్ల ఏంటంటే మన బలం ఉంటుంది. ఆ బలం జరగడానికి కొంచెం మధ్యలో నడిచేస్తారు. ఒక పనులు తీసుకొచ్చి దాని మీద ప్రొక్లైన్ పెట్టి చేస్తారు. అడ్డేపిస్తారు. అడ్డేపించి మన కోట వరకు నీళ్ళు నిలబడి జరుగుతుంది. అట్లా మనం చేస్తారు. ఏదైనా పనులంటే ఈ బొమ్మలు లేకపోతే జీవించాడు దాదాపు 11-12 వరకు ఎగ్జామ్స్ ఇస్తున్నారు. కానీ మా రావడంలో ప్రాబ్లం ఏంటంటే 9 అవగానే డిపార్ట్మెంట్ వాళ్ళు షాప్ ముగి చేయడం, జైలు ముగి చేయడం, కొంచెం అది వచ్చే దూరం నుంచి ఏదో అమ్మాయి పండుగతో పాటు అది కూడా చూడడానికి వచ్చే చాలా మంది ఉన్నారండి. అదేంటంటే 8:30 అయింది కదా డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంతకుముందు 5 years దాకంటే 12 వరకు జరిగేది. ఈ మధ్యకాలంలో ఈ 5 years నుంచి 8 to 9 కల్లా డిపార్ట్మెంట్ క్లోజ్ చేస్తున్నారు. చాలా మంది అమ్మవారి దర్శనం చేసుకొని చూడడానికి పండుగ అయిపోతుంది. 8 తర్వాత పండుగ కనబడుతున్నా. ఈ 14-15 అడ్మిషన్ వస్తారు. తప్పనిసరిగా కొత్తగా కంపెనీ వారు కూడా అందరి తరఫున మా సూచనండి రాంగారు డిపార్ట్మెంట్ తో మాట్లాడి అది కొంచెం టైము వెచ్చించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఒకటైతే సంబరానికి సంబంధించి ట్రాక్టర్ వచ్చేటప్పుడు అవతలకు వచ్చినా యువతలకు వచ్చినా సరే కొబ్బరికాయ కొట్టేటప్పుడు చెప్ప భక్తుడికి కొట్టుకున్న మన పేరు పెట్టేది కంపల్సరిగా ఒక చెప్ప భక్తుడు జరుగుతుంది. కానీ ఆ చెప్ప కూడా కాకుండా ఆ చెప్పలు వాడుకున్న మొత్తం తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరిగింది అంటే నేను పోయినసారి ఉత్సవ కమిటీలో ఒక నంబర్గా చేశానండి. నేను భక్తుల నుంచి ఎలా చేయాలంటే చెప్పు కూడా ఎవరైనా కాయకూడదు అన్న టైప్లో మాట్లాడుతూ నాకు ఇవ్వండిగా నేను చెప్తున్నాను. చెప్ప కంపల్సరిగా కాయకూడదు తీసుకున్నాడు. బండిలో ఒక 20 చెప్పు 30 చెప్పు కన్ఫర్మ్గా ఉంచాలి. ఒకటి. రెండోది ఏంటంటే చేయడానికి సంబంధించి జాయికి సంబంధించి బయటం వెళ్ళేటప్పుడు వారి మనుషులు ఉంటారు. ఎక్కడ ఏమి మిస్ అవ్వక అది తెలుసుకోవాలి. ప్రతి మనిషి ఆ మనిషి ఉన్నాడు. ఎవరో అన్నారంట పిఎస్ఆర్ కాలనీ వాళ్ళు చేపలు తీసుకుంటున్నారు, ఎవరో ఏదో డబ్బులు తీసుకున్నారని చెప్పి. మా పిఎస్ఆర్ కాలనీ వాళ్ళే కాదు, మా కాలంలో ఒక్క కూడా ఎవరు అక్కడ దేవుడి సొమ్ముకి ఆశపడే చెత్త బుద్ధైతే మా కాలనీ కానీ మా కాలంలో కానీ బుద్ధి లేదని కూడా ఈ సభాగా తెలియజేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ముందుగా అంకంగా వచ్చే బండికి రోడ్డుకి ఇరువైపులా ముఖ్యంగా మీకు చెప్పేదంటే ఈ తప్పు ఎవరు కూడా అన్నిగా బాధపడదు. దయచేసి ఇల్లు కాకుండా దాని పక్కన 2 అడుగులు 3 అడుగులు మొక్కలు పెట్టేసిన వల్ల రోడ్ చిన్నదైపోయింది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఆ ట్రాక్టర్ వెళ్ళినప్పుడు కూడా ట్రాక్టర్ అంటే కలిసి పక్కన బండి వచ్చే దారి కూడా లేకుండా పోతుంది. మేము దాన్ని ఇబ్బంది పడతాం. పంచాయతీ శాఖ వారికి ముఖ్యంగా చైర్మన్ గారికి ఉన్న మన గుడి కమిటీ నంబర్లు అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి. పంచాయతీ వారితో మాట్లాడండి. కంపల్సరీ రోడ్ అనేది కొంచెం పెద్ద చేయించాలి. మనస్ఫూర్తి కోరుకున్నది ఏంటంటే రోడ్ అనేది కొంచెం పెద్ద చేపిస్తే అది అవుతుంది. నేను ఇక్కడ ఉన్న ఎన్ఏ కోటని గొప్ప సర్పంచ్ గారు సాము
పక్కును పట్టి తీసుకోవాలి, అక్కడ పక్క తీసుకుని అక్కడ చెప్పండి. అలాగే అక్కడికే పడిపోతే ఎవరేం చేయరు. అలాగే ఎవరు తీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. దయచేసి